ఏరోప్లేన్ యొక్క కాన్సెప్ట్ 7,000 సంవత్సరాల క్రితం ఋషి భరద్వాజ మహర్షి ఒక గ్రంథంలో రాశాడని మీకు తెలుసా? ఈ కాన్సెప్ట్ ఆధారంగా 19వ శతాబ్దంలో శివకర్ బాపూజీ తాడ్పుడే రైట్ బ్రదర్స్ కంటే ముందు ప్రపంచానికి మొదటి అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ను నిర్మించాడు. ఇంకా ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. భరద్వాజ మహర్షి అత్యంత గొప్ప ఋషులలో ఒకరుగా ఉండేవారు మరియు అతని ఆశ్రమం ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ లో ఉంది. ఈ ఆశ్రమంలో ఆయుర్వేదం, జెనెటిక్స్, హ్యూమన్ ఎంబ్రియో ఫార్మేషన్, సాంస్కృతిక వ్యాకరణలపై అనేక విషయాలపై పరిశోధన చేసి ఎన్నో సృష్టించారు. ఈ కారణాల వల్ల ఋషి భరద్వాజుని మహర్షి అని కూడా పిలుస్తారు. మహర్షి భరద్వాజ్ ఆధునిక సైన్స్ మరియు టెక్నాలజీ గురించి రచించిన ముఖ్యమైన రచనలో ఒకటి విమాన్ సంహిత. ఈ గ్రంథంలో విమానాలను నిర్మించే సివిలైజేషన్ ను 300 శ్లోకాలు, 8 అధ్యాయాలు, 100 అంశాలు, 500 సూత్రాలు మరియు అనేక డ్రాయింగ్ల సహాయంతో వివరించారు. అతని సివిలైజేషన్ నుంచి తెలిసిన విషయం ఏంటంటే భరద్వాజునికి యుగాలు మరియు ఎకో సిస్టమ్ లో జరిగే మార్పుల గురించి జ్ఞానం ఉంది. అందుకనే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విమానాలు డిజైన్ చేయడం జరిగింది. మాంత్రిక ఎయిర్ క్రాఫ్ట్. త్రేతాయుగంలో మంత్రాల శక్తితో ఎగిరే 25కు మించిన మాంత్రిక విమానాల గురించి పేర్కొన్నారు. వీటిలో ఒకటి రావణ యొక్క పుష్పక విమానం. తాంత్రిక విమానాలు. ద్వాపర యుగంలో స్పెషల్ డివైజెస్ శక్తులతో ఎగిరే 56కు మించిన తాంత్రిక విమానాల గురించి వివరించారు. ఇందులో మహాభారతంలో పేర్కొన్న శుభ విమానం ఒకటి. కృతిక విమానం. ప్రస్తుత కలియుగంలో శక్తివంతమైన ఇంజన్లతో ఎగిరే కృత్రిమ విమానం గురించి మహర్షి భరద్వాజు రాశాడు. 25 కృతిక విమానాలలో 3 ఆసక్తికరమైనవి: సుందర, శకున, రుక్మ. సుందర విమానం యొక్క శక్తి మూలం సోలార్ ఎనర్జీ. రుక్మ విమానం భవిష్యత్తుకు చెందిన డిజైన్ తో ఉంది. 18వ శతాబ్దం తర్వాత కనిపెట్టిన సివిలైజేషన్ లాగా కనిపిస్తుంది. శకున విమానాలు రాజలోహ మెటీరియల్ తో తయారు చేయబడ్డాయి. ఈ విమానాల డిజైన్లను అధ్యయనం చేసి 1895లో భారతీయ వేదిక్ పండితుడు శివకర్ బాపూజీ తాల్పుడే ప్రపంచంలోనే మొదటి అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ నిర్మించాడు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను బాంబే యొక్క చౌపతి బీచ్ లో 1500 అడుగుల ఎత్తులో ఎగరవేశారు. ఇది రైట్ బ్రదర్స్ తమ ఎయిర్ప్లేన్ కనిపెట్టిన 8 సంవత్సరాల ముందు. అయినప్పటికీ బ్రిటిషర్స్ ఈ ఇన్వెన్షన్ ప్రపంచానికి తెలియనివ్వలేదు. దీనివల్ల తాల్పుడే ఆవిష్కరణ మరియు మహర్షి భరద్వాజ జ్ఞానం చరిత్ర పుటలో మాయమైంది. 2017లో అమెరికన్ ఏరోనాటికల్ ఇంజనీర్ ట్రావిస్ టైలర్ మహర్షి భరద్వాజ్ డిజైన్ ను సాంకేతికంగా ధృవీకరించారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ పర్ఫెక్ట్ గా ఏరోడైనమిక్ అని పేర్కొన్నారు. ప్రాచీన భారతదేశంలో ఇన్పుట్ ఇంజన్లు, టెక్నాలజీ మరియు మెర్క్యూరీ ఇంధనాన్ని ఎయిర్ క్రాఫ్ట్ లో ఉపయోగించారు. అదే టెక్నాలజీని ఉపయోగించి 1964లో నాసా తన మొదటి స్పేస్ క్రాఫ్ట్ సర్వేయర్ ను విజయవంతంగా లాంచ్ చేసింది. ఇప్పుడు ప్రపంచం ఫ్లయింగ్ కార్స్ మరియు స్పేస్ టూరిజం గురించి కేవలం కలలు కంటున్నారు. అయినప్పటికీ గొప్ప భారతీయ మహర్షి భరద్వాజ్ ఆ ఇన్వెన్షన్ ని 1000 సంవత్సరాల క్రితం తన సివిలైజేషన్ ద్వారా సృష్టించారు.